పెద్దలంటే గౌరవం ఉంది. ఉండాలి కదండి. ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. ఆయ్, బంధుత్వాలు కలిపేస్తున్నావు. ప్రసాదం. అసలు నీ ముందు వెనుకలేమిటో, ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు. ముందంటారా పుత్తడి బొమ్మలంటే మీ హిందూ ఉంది. లక్షాధికారులు మీరున్నారు. ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో, చాలా లేకిగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా? లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ అండి ఇది. చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయటపడేస్తాడు. మీరేమంటారు పిన్నత్త గారు? అయితే నువ్వు ఆ 1,00,000 హారత కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్త గారు? ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. పోనీ ఆ 1,00,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు. ఆ డబ్బు నాది కాబట్టి, నేను ఎవరికి జవాబుదారు కాదు కాబట్టి, తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జంతుకలా నవ్వలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్లత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఆ. ఓగో শুনছো, আমি কি বলবো? నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా. మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలేమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చి మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి. గోడన్ పెట్టిన పాకి తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్, యు నో. సరే బాబు, అల్లుడు అంటాడు. తొందరపడకు. అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే వరుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ముందుగా నంబర్ 1, అతను కులం గోత్రం ఏమిటి? నంబర్ 2, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? నంబర్ 3, డబ్బు విలువ తెలిసిన వాడేనా? నంబర్ 4, బాధ్యత తెలిసిన వాడేనా? నంబర్ 5, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేయచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షితః తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా, ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. నీకు నెంబర్ 1 డబ్బు విలువ తెలీదు. నెంబర్ 2 బాధ్యత తెలీదు. నెంబర్ 3 మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థోమత నీకు లేదు. నెంబర్ 4 పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు నీ దృష్టిలో అస్వతంత్రులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇందుని నీకిచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా ఇందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డామే, ప్లీజ్ గో. మీరు తొందర పడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డాం కనుకనే మేల్కొన్నామయ్యా. నేను ఒకసారి హిందూతో మాట్లాడాలి. హిందూ, ఇందు క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది ఇందు. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది. నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా. వెళ్ళ. ఇదిగో ఇందు, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచిచి అన్ని తలతిక్క సమాధానాలే. మేమందరం వేసిన మార్కులేంటో తెలుసా? 0. గుండు 0. రా. శివ, సదాశివ, నాయన, నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో. కాదు, నా కన్నీరు మున్నీరు, నా బాధ, నా దుఃఖం. ఇందూ నాకు దక్కలేదన్న విరహస్రువులు, ఇందూ లేని జీవితం, ఒకపడి లేని తాంబోలో, నీళ్లు రాని కార్పొరేషన్ పంపు. అబ్బే, అసలు నువ్వు లేవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నీ మీద పాడిన పాటలన్నీ వేస్ట్, దండగా. శివ, ఐఎమ్ రాంగ్, యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావు. తల్లిదండ్రులను ఎదిరించి ఇందు నాతో రావడానికి సిద్ధపడిందంటే యు ఆర్ డెఫినెట్లీ దేర్. ఎస్పీపీ గారి పాటలు అన్ని గ్రేట్. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామాభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వ. నీ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ 0. మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఆ 0. ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు
నీ తల బిరుసుకు నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం ఆ సున్నా. నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం, అభిమానం, గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా. నన్ను నీ దానం చేసుకో. అంతవరకు నీకోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు తోరం కడతాను. కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందని ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇందు, చక్రి వెళ్లి ఎంత లేదన్నా 6 నెలలు దాటే కదా. ఇప్పటి వరకు ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. కనీసం 5 పైసలు కార్డు ముక్క కూడా లేదు. ఇంకెందుకే అలాంటి వాడిని నమ్మేది? వాడి పాటికి శుభ్రంగా ఎవరినో సెటప్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు. నా మాట విని మర్చిపోవే. ఇన్నాళ్ళకి బట్టి నడుగుతూనే ఉంది కదా మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం. అవునన్నయ్య, డాక్టర్ వంశీ గురించే కదా మన ఇందూరు ఇద్దామని అనుకుంటున్నాగా. అదే ఆలస్యం చేయకుండా రేపు దశమి శుక్రవారం నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అన్నయ్య. ఏమిటా ప్రత్యానం? వాసుదేవస్య వాసిదం చే జగత్రయం సర్వభూత నివాసో శ్రీ శ్రీ వాసుదేవ నమోస్తు. ఆగండి ఆగండి ఆగండి, నమస్కారం బాబు గారు. బావగారు, మనం ఇలా వియ్యంకులు అవుతాం అనుకోలేదు. ప్రాప్తం అంటే ఇదేనేమో. మా బాగా అన్నారు. బిజినెస్ లో భాగస్వామ్యం అవటం అదో తీరు, బంధుత్వంలో భాగస్వామ్యం ఉందే అది దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య. మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు. మీరు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, లేకపోతే భోజనాలు అయిపోతాయి. అలాగే. ఓరి నువ్వట్రా ఇన్నాళ్ళు ఏమైపోయావు? చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సరే గాని ఈ నాదస్వరం ఏంటి, హడావిడేంటి? హిందూకి నిశ్చితార్థం రా. గట్టి మేళం గట్టి మేళం. ఇప్పుడు గట్టి మేడం. ఏంటి మాంగళ్య ధారణ కూడా అయిపోయిందా? అవ్వలేదు, బడ్జెట్ తొందరపడుతున్నారు. ఆశ్చర్యపడకండి. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం మామయ్య గారు. ఇందు ఇందు చక్రి వచ్చాడు. మామగారు మామగారు అంటున్నాడు. మీ మేనలుడా? విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్. ఇదేమిటండి, నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు, మీరే చెప్పండి. జరిగింది చెప్పడానికి ఉంది, చెప్పండి. నిజానికి మా హిందూ అబ్బాయిని నాన్న, ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం. ఇందులో అపశృతులు వినపడకూడదు. చక్రి ఏమిటి మామగారు? ఎడు మామగారు మామగారు ఇడియట్. రేయ్, వీళ్ళు బయటికి ఏంటి? ఆగండి. ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది. ఈ అబ్బాయికి మీ అమ్మాయికి సార్, ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. ఆ దేవుడి గుడిలో నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం, పాడుకున్న వాళ్ళం. ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే దేవుడు కరుణిస్తాడని, స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు. ప్యారుకేతో డర్నాకని హిందువులు అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు, అభివర్ణించారు. కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది. అది శబ్దభూయిష్టమైన ప్రేమ కాదు, మౌన ప్రేమ. ఆలకించండి. ఇది సార్ మా ప్రేమ. అంతేకాదు సార్, ఇప్పటి కుర్రకారులాగా వెరితలను వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు, స్వదేశీ ప్రేమ, స్వచ్ఛమైన తెలుగు ప్రేమ. మీ పలికే ప్రతి పలుకు
సారీ సార్, మా ప్రేమగా చెప్పి మిమ్మల్ని నొప్పించాను. నాన్న వంశీ, మా ఇందుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. సిరిసిరి మూవలు అన్నట్టు అలనాటి ఆ సీత ఈనాటి దేవత, శతకోటి సీతల కలబోతే ఈ దేవత మా ఇందు. సార్ సార్ ఎమోషనల్ కాకండి. అయ్యానా సారీ. ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది. మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు. నా స్తోమత ఏంటో నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలివి. ఇవి బంగారం కాదు, నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు. ఆమె పాణిగ్రహం రోజున చదివించండి. కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను. బాబు వంశీ, ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా? ఇందు, ఇందు. చివరిసారిగా ఆశీర్వదించని. అక్షంతలు వేయించుకోమ్మా. ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి బావగారు, పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి. మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనార్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాల్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి. నేను పసుపు పారాణితో ఒంటి నిండా నగలతో మీకిలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్కి మన ఆత్మకథ మొత్తం A to Z పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను. ఏంటట? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్ చిరంజీవి చిరంజీవి. వస్తామండి. వస్తాం. సార్ కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొరలే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్తర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యకః అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి, అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్లు చల్లగా ఐస్లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు, పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం, పాప పరిహారం అవుతుంది. Hi, good morning, Mr. Achik Swami. What is the Prayashchita Ganpati Kshetra and what is the significance and Vishesham of Ganpati here? Please tell me, Chalgua. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాడు. స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పులు చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం. అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డానం అసలు బంగారం కాదు, కాకి బంగారం. వేళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న జుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం.
మహారాజ్ కీ జై. భక్తులందరికీ మనవి, స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమైంది. భక్తులందరూ సహకరించవలసిందిగా మనవి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. ఇటు అమ్మా, ఇక్కడ దొంగలున్నారు, నగలు జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. 1 టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి. बेशक मंदिर मस्जिद तोड़ो, बुले शाह कहता, पर प्यार भरा दिल कभी न तोड़ो, जिस दिल में दिल भर रहता, और जिस पलड़े में तुले मोहब्बत, और जिस पलड़े में तुले मोहब्बत, उसमें चांदी नहीं बोलना, ओ मेरी ना बोलना, मैंने बोलना, आग ते इश्क बराबर दोनों. చక్రి, నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను. అందుకు నువ్వేం చేశావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు. ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు, మాట్లాడవే, మాట్లాడవే, చెప్పు, చెప్పు చక్రి, చెప్పు. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటకల్లుకంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. భావన సత్యభామన, భావన సత్యభామన, భామన నా పేరు అల్ల రామరూపిణి ఎడలని, భామన నా పేరు అల్ల రామరూపిణి ఎడలని, అభిమానమును దీయించి అభిమానమును దీయించి నలుగురిలోన కాదనిపించుకొన్న భావన సత్యభామన, కక్షగట్టిన లక్షణకు తాకట్టుగా నిను పూజికసితో లేమనెల్లరు చూడ, ఈ లేమనెల్లరు చూడ, జడతో వేవరు నిను కొట్టకున్న భావన సత్య. చక్రి, నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు. అందరూ నమ్మారు. అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని.
దానికి నువ్వు వేసిన ఈ పవిత్ర బంధం ఇదేనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం అసలైన బంగారమే. జై హింద్. కడదాకా నా కలిమి నువ్వే కొసదాకా నా బలిమి. నీ నవ్వే కడదాకా నా కలిమి. ఈ నువ్వే కొసదాకా నా బలిమి. మై మరపించే ఈ మాటలనే నెరనమ్మి నీ చిటికెన వేలు పట్టి నడిచింది నా చెలిమి. చెలిమి నా బలిమి. చెలిమి నా కలిమి. నీ నవ్వే కడదాకా నా కలిమి. ఈ నువ్వే కొసదాకా నా బలిమి. గాలివాటు పరుగులే గాని నేల మీద నిలబడవేమి. కళ్ళబొల్లి కబురుల హామీ కడుపు నింపుతుందా స్వామి. అంబరాన జాబిలిని అంబరాన జాబిలిని అందుకున్న వాడినని పొగడరాద నా పొడిని తగులాడతావేమి. తిమ్మిని బమ్మిని చేసే తెలివికి లేదేలేమి. నీ కొంటతనానికి కొంచెమైనా నా కోపరాదేమి. చెలిమి నా బలిమి. చెలిమి నా కలిమి. ఇందు ఇందు కొంచెం సెకండ్ వస్తావా? నేను డ్యూటీకి వెళ్ళాలి. మెల్లో ఆ స్టెథోస్కోప్ అది ఏంటి? శంకరాభరణం. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు సెకండ్ రా. టిఫిన్ తిని వెళ్దురు గాని. తర్వాత చేస్తాను, అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ముందు నువ్వు పద. ఇలాంటి రోగాలకి వెళ్ళొస్తాను. అదిగో సార్ వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. రండి. ఏమిటి సార్ ఇందులోంచి ఇంత పొగ వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా. రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినవండి సార్. నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వేషం తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్.
చక్రే ఏ చక్రే ఎవరండి? ఏం కావాలి? నువ్వెవరు? వాడెవరినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా వేయించేస్తాను. పొడపట్టి. నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పిల్లనివే. మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మం మొలిసి ఎండబెట్టద్దు. డోలు ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పాలు కొట్టాడా చెన్నికిట్టుడు? వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లే లైసెన్స్ కూలీ. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తిమే పెట్టుకుని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. చయరాయిదని ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ